ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను మసాలా గుంత పొంగనాలు చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు సామాన్లు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అది మర్చిపోయి నేను ఫస్ట్ పొటాటో యాడ్ చేసేసాను. ఇలాగా 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేసుకుని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో, సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని కొత్తిమీర జల్లేసుకుని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. వాటిని ఇలా చిన్న చిన్న బాల్స్ గా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ కర్రీలో మనం కారం యాడ్ చేయము, పచ్చిమిర్చి నుంచే మనకు సరిపడా కారం రావాలన్నమాట. తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుని అన్ని హోల్స్ లో ఆయిల్ వేసేసి ఫస్ట్ ఒక్కొక్క స్పూన్ దోసపిండి వేసుకున్నాను. ఆ తర్వాత మనం కర్రీతో బాల్స్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ పెట్టేసి పైనుంచి కూడా మళ్ళీ ఇంకొక స్పూను దోసపిండి వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకున్నాను అనమాట. 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, మసాలా గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.